భాస్కర్ గారు, సరిత గారు తెలంగాణ నుంచి వచ్చారండి. వీరికి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 5 years సార్. 5 years అయిపోయింది. పిల్లలు పుట్టలేదని ఎన్నో చోట్ల తిరిగారు. అక్కడ అందరూ ఏం చెప్పారంటే పూర్ ఒవేరియన్ రిజర్వ్, అంటే అండాలు సరిగ్గా లేవు అన్నట్టుగా చెప్పారు. ఒక ఐఓఐ చేశారు, అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఏమన్నారంటే మీకు అండాలు సరిగ్గా లేవమ్మా, ఒవేరియన్ రిజర్వ్ అసలు లేదు అని చెప్పేశారు. ఐవీఎఫ్కి వెళ్ళాలి, డోనార్కి వెళ్ళాలన్నారు. అలాంటి వ్యక్తులు ఒక యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. దేవుడు చూపించిన దారిని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి మీకు? 9 నెలలు సార్. 9 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. మీకు అసలు ప్రెగ్నెన్సీ రాదు, మీకు అండాలే లేవు, ఐవీఎఫ్ డోనార్కి వెళ్ళాలని చెప్పారు. అలాంటిది ఎవరి అండాలతో వచ్చింది ప్రెగ్నెన్సీ? అలా భార్య అండాలతో వచ్చింది. ఎవరి కడుపులో వచ్చింది ప్రెగ్నెన్సీ? అలా భార్య కడుపులో వచ్చింది. ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ? న్యాచురల్గా వచ్చింది. ఐవీఎఫ్ చేసామా? చేయలేదు సార్. చేయలేదుగా, కనీసం పదం కూడా పలకలేదు. లేదు సార్. ఆపరేషన్ ఏమన్నా చేసామా? చేయలేదు సార్. ఆపరేషన్లు చేయలేదు. మరి 9 నెలలు ఏం చేసాం మనం? మెడిసిన్స్, ఓన్లీ మెడిసిన్, ఓన్లీ మందులతోనే అయిపోయింది. ఓపిక. ఓపిక 9 నెలలు వెయిట్ చేశారు. పాపం రోజు వీడియోలు చూస్తూ 10 రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, 1 రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అవి చూసి డిప్రెస్ అవుతూ ఉండాలి. ఇదేంటి డాక్టర్ గారు మమ్మల్ని గట్టిగా పట్టించుకోవట్లేదా ఏంటి, అందరికీ త్వరగా ఇచ్చేస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు ఏంటి అనుకుంటా ఉన్నారు. కానీ ఓర్పు, మనం చెప్తాం ముందే, ఓర్పుగా ఉండాలి. కొన్ని రోజులు అత్త రోజు, కొన్ని రోజులు కోడల రోజులు, అలాగే మీ రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీకు ఫలితం వస్తుంది. అప్పటి వరకు దేవుణ్ణి వదలకోకుండా, డాక్టర్ని వదలకోకుండా మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుందన్నాను. అలాగే జరిగింది. వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎలా వచ్చింది అనేది వారు తమ అనుభవాలను తెలియజేస్తారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా అనేది కూడా మేము స్కాన్ చేయించాము, అవి కూడా చూపిస్తాను. అలాగే వారికి ఏ విధంగా ఈ 9 నెలల్లో మేము ప్రెగ్నెన్సీ తెప్పించామనేది నేను కూడా తెలియజేస్తాను. 5 సంవత్సరాల్లో రానిది ఇక్కడ ఎలా వచ్చింది అనేది కూడా చెప్తాను. మీరు ముందు మాట్లాడండి, మీ అనుభవాలు చెప్పండి. ఎలా వచ్చారు ఇక్కడికి, ఏం బాధలు పడ్డారు, ఇంతకుముందు ఎవరెవరు డాక్టర్లు ఏమేమి చెప్పారు, తర్వాత ఇక్కడికి వచ్చాక మీకు ఏమనిపించింది, అసలు ఇక్కడికి రావాలంటే ముందు ఎవరో రానియరు కదా, ఇంత దూరం ఎక్కడో మీరు తెలంగాణలో ఉన్న, ఇక్కడ ఆంధ్రాలో ఉన్న, విజయవాడ రావాలంటే చాలామంది అంత దూరం ఎందుకు అని ఉంటారు. అయినా సరే మీరు ఎలా వచ్చారు, మనల్ని విన్నారు, 9 నెలలు ఎలా నిలబడగలిగారు నా దగ్గర. ఈ రోజుల్లో కనీసం పట్టుమని 4 నెలలు కూడా ఎవరు వాడలేదు, గట్టిగా ఒక డాక్టర్ని పట్టుకోవట్లేదు. మరి అలాంటిది మీరు 9 నెలలు నన్ను విడవకోకుండా ఎలా వాడారు, ఇవన్నీ మీరు చెప్తే మిగతా వాళ్ళకు కూడా ధైర్యం వస్తాయి. ఓకే సార్. మాది కామారెడ్డి, తెలంగాణ డిస్టిక్. అయితే మాది మా మేడం స్కూల్ టీచర్. అయితే మా మేడం ఏం చేస్తుందంటే ప్రతి నెల స్కూల్కి వెళ్తుండే. కొద్దిగా పిల్లలు కాకుండా డిసప్పాయింట్ అవుతుండే బాగా. ప్రతి నెల పీరియడ్ వచ్చేసరికల్లా ఏడుస్తూ ఉంటుండే. ఆమె ఏడుస్తూ ఉంటుండే. ఒక 3 months లీవ్ తీసుకుంది. లీవ్ తీసుకున్నాక యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంది. అనుకోకుండా సార్ తెచ్చింది. అట్లా ఒక 3 వీడియోలు చూసింది. చూసిన తర్వాత ఇది పోదాం ఒకసారి అని అన్నది. సరే వెళ్దామని నేను అన్నా. కానీ ప్రతి మంత్ పోవాలంటే కొద్దిగా కష్టమవుతుంది కదా, మరి ఆలోచించమని నేను కూడా అన్నాను. అయితే మళ్ళీ ఇక్కడికి కాంటాక్ట్ అయింది. కాంటాక్ట్ అయిన తర్వాత అవసరం లేదు అని అన్నారు. ఆమె మన దగ్గరికి రావక్కర్లేదు, ఒక్కసారి వస్తే చాలు, టెస్టులు చేయించుకుంటే చాలు. ప్రతి నెల మందుల్ని కొరియర్ ద్వారా పంపిస్తాం. మీకు ఏ డౌట్ వచ్చినా ఒక టెలిఫోన్, 3 టెలిఫోన్స్ ఉంటాయి మనకి, టెలికాలర్స్. వాళ్ళకి కాల్ చేస్తే మీ డౌట్ క్లారిఫై చేసేస్తారు ఫోన్ ద్వారానే. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అవైలబుల్గా ఉంటారు ప్రతిరోజు, ఇన్క్లూడింగ్ సండే. మన టెలిఫోన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే మీకు అందుబాటులో ఉంటాము అని చెప్పాము మనం. చూపించుకుంటే ఇక్కడే చూపించుకుంటా, లేకపోతే లేదు అని ఒక మండికేసింది. సర్లే, ఎందుకు అలాగ అందావిడ, ఇక్కడ తప్ప ఇంకెక్కడికి వెళ్ళనని? అంటే 3 వీడియోలు చూసింది సార్. ఒకటి పావని మేడము 14 years అయింది చూడండి. అవును, 30 లక్షలు అయినా కూడా రాలేదు. ఆవిడ టీచరే, కరెక్ట్. ఆ వీడియో 2 times 3 times చూసింది. ఆవిడ 3 దేశాలు తిరిగింది, అమెరికా, దాదాపు 21 డాక్టర్లను తిరిగింది. మరి ఐవీఎఫ్లకు వెళ్ళింది, ఆపరేషన్లకు వెళ్ళింది, 30 లక్షలు ఖర్చు పెట్టింది. ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్గా వచ్చింది 3 నెలల్లో. అది అంటే మీ ఆవిడ కూడా అది ఇన్స్పైర్ అయ్యి ఉంటుంది. ఇంజెక్షన్లు ఆ వీడియోస్ ఇన్నది 3 times ఇన్నది. ఇన్న నుంచి చూయించుకుంటే ఇక్కడనే చూయించుకుంటా, లేకపోతే లేదు నాకు కాకుండా సరే అని బాగా మొండికేసింది. సరేలే ఎక్కడైతే ఉందిలే అని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి అక్కడికి ఆవిడకి డిఫరెన్స్ తెలిసి ఉంటుంది ఆ వీడియో చూడగా. చాలా డిఫరెంట్. ఎందుకంటే ప్రతి చోట రోజుడిసి రోజు స్కానింగ్లని తిప్పుతారు, అలాగే రోజుడిసి రోజు ఇంజెక్షన్లన్నీ పొడిచి పారేస్తారు. ఇక్కడ అలా లేదు. మీకు ఈ 4 నెలల కోర్సులో 1 ఇంజెక్షన్ టీకా మాత్రమే ఉంటుంది వచ్చిన రోజు. తర్వాత ఇంకా ఏ ఇంజెక్షన్లు ఉండవు.
అలాగే 4 నెలల కోర్సులో వచ్చిన రోజు ఒక స్కాన్ మాత్రమే ఉంటుంది. ఇక 4 నెలల్లో ఒక్కరోజు కూడా మళ్ళీ స్కాన్కి పిలిచేది లేదు. మందులు కొరియర్ ద్వారా వచ్చేస్తాయి, ఇంటికి వస్తాయి, ఫోన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు ఎలా వాడాలో. చాలా సింపుల్, హనీమూన్ పీరియడ్ లాగా ఉంటుంది. అందుకోసమేనే లేడీస్కి ఇది వరంలాగా కనిపిస్తుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రోజు వెళ్ళినప్పుడల్లా ఈ ఇంజెక్షన్లు స్కానింగ్లు అనేటప్పటికి భయము. రెండోది డాక్టర్లు కూడా భయపెడుతూ ఉంటారు. అండాలు రాలేదనో, పెరగలేదనో, పగలలేదనో. ఆమెను కూడా అలాగే భయపెట్టారు. అండాలు లేవన్నారు ఏకంగా. భయపెట్టారు. అయితే 4 హాస్పిటల్ తిరిగాం సార్ కామారెడ్డిలో. 4 హాస్పిటల్లో తిరిగేసరికి వాళ్ళు ఏమన్నారంటే అండాలు లేవు, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. వయసు 35 సంవత్సరాలు. డిసప్పాయింట్లో ఉంది, ఏజ్ కూడా మీదికి వచ్చేసింది. అట్లా అని కొద్దిగా చాలా డిసప్పాయింట్ అయి ఉంటా ఇక ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి ఫస్ట్ సారి వచ్చాము. ఫస్ట్ సారి వచ్చేస్తే మెడిసిన్స్ టెస్టులు అన్నీ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మెడిసిన్ అనేది 9 నెలలు కంటిన్యూగా వాడాం సార్. 9 నెలలు అంటే 2 నెలలు క్రిములకు వాడారు, భార్యాభర్తలు సేమ్ సేమ్ సార్. 2 నెలలు హార్మోన్లకు వాడారు. అవును సార్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఒకసారి ట్యూబ్ క్లీన్ చేయించుకున్నారు. అవును సార్. ఆ తర్వాత మెడిసిన్ మళ్ళీ కంటిన్యూ చేసాం. 7th మంత్ వచ్చిన తర్వాత ఇన్ని నెలల్లో మీరు సరే మేమేమన్నా ఓపిక కోల్పోయామా? ఐవీఎఫ్కి వెళ్ళాలన్నామా? లేదు సార్. ఎక్కడికి వెళ్ళినా 3 నెలలు దాటితే 3 నెలలే మందులు ఇస్తారు. 3 నెలలు దాటితే ఐవీఎఫ్ అన్నా చెప్తారు, ఆపరేషన్కి అన్నా రమ్మంటారు. మీకు ఓపికన్నా వాళ్ళకి లేదు. అయితే 3 లక్షలు పట్టరా, లేకపోతే 30,000 పట్టరా. ఏముందమ్మా, పొద్దునేస్తే రాత్రికల్లా పంపిస్తేస్తాను రా. డే కేర్ సర్జరీయే. పొద్దునేస్తే సాయంత్రం కల్లా ఆవిడ పంపిస్తుంది. కానీ 30,000 అయితే మీరు ఇచ్చింది ఆవిడ తిరిగి ఇవ్వదక, అక్కడే అయిపోతుంది. మీ ఏదైతే సమస్య ఉందో అది 3 నెలలకు మళ్ళీ మీ ఒంట్లోకి వచ్చేసి ఉంటుంది. అలా జరుగుతున్నాయి. అట్లా 7 మంత్స్ కంటిన్యూ చేసాము. 7 మంత్స్ కంటిన్యూగా మెడిసిన్ వాడుతుండగా సడన్లీ కన్ఫర్మ్ అయ్యే టైంలో వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. ఫాదర్ చనిపోయిన కొద్దిగా డిసప్పాయింట్ అయింది, లేకపోతే అప్పుడే కన్ఫర్మ్ అవుతుండే సార్. అప్పుడు కొద్దిగా గ్యాప్ వచ్చింది మీ ఇద్దరి మధ్య, కొద్దిగా కలవటం డిసప్పాయింట్ అయింది సార్. 3 మంత్స్ డిసప్పాయింట్ అయింది. డిసప్పాయింట్ అయ్యే లోపు మళ్ళీ మొన్న రీసెంట్లీ కన్ఫర్మ్ అయింది సార్. కామారెడ్డిలో 4 హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. 4 హాస్పిటల్లో ఇక్కడ కూడా ఫలితం అందలేదు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయింది. అవును సార్. అంటే వాళ్ళ నాన్నగారే రాబోతున్నారు. అదే సార్, మేము కూడా అదే అనుకుంటున్నాం సార్. ఇన్నాళ్ళు ఆవిడ ముడ్డికి అడుగుంటారు, ఆయన ముడ్డికి అడిగించుకోవడానికి రాబోతున్నారు. మరి రుణం తీర్చుకోవాలి ఇప్పుడు, అది ఉండాలి కదా, అదృష్టం కూడా రావాలి. అవును, చాలా ఇదేంటి సార్. థ్యాంక్ యూ సార్. మా మేడం కూడా థ్యాంక్స్ చెప్పమన్నా సార్. ఏ దేవుని పూజిస్తారు మీరు? మేము సార్ శివుని సార్. శివయ్యను పూజిస్తారు. భోళాశంకర్. నేనంటే నేను హనుమాన్ని పూజిస్తాను. హనుమంతుడు కూడా మా మేడం వచ్చేసి వాళ్ళు కృష్ణస్వామి భక్తులు సార్. కృష్ణుని పూజిస్తారు సార్. వాళ్ళు అందరికి తలా ఒక అప్లికేషన్ పడేసి ఉంచారు, ఏదో దేవుడు కాపాడపోతాడు. ఎవరైనా పర్లేదు, ఏసయ్య అయినా పర్లేదు, అల్లా అయినా పర్లేదు, కృష్ణయ్య అయినా పర్లేదమ్మా, రామయ్య అయినా పర్లేదు, ఏదో ఒక దేవుడిని మాత్రం గట్టిగా పట్టు కూర్చోవాలి మీరు. లేకపోతే దెయ్యాల లోకం ఇది, మనల్ని లాక్కుపోతాయి, అవి హింస పెడతాయి. అదే నేను చెప్పాను, కరెక్ట్గా ఆవిడ ఆ పని చేశారు కాబట్టి. సార్ ఇంకోటి ఏంటంటే చిన్న సజెషన్ ఏంటంటే, ఫస్ట్ రిలేటివ్స్ మాత్రం ఎవరికి చెప్పుకోకండి. ఫస్ట్ మెయిన్ వాళ్ళతో ఉంటుంది ఖరాబ్ చేయడానికి. అసలు చెప్పుకోవద్దు ఏది కానీ, ఏదైనా ఉంటే మనది ఉండాలి కానీ ఎదుటికి మాత్రం అసలు చెప్పుకోవద్దు. లేకపోతే ఒకటి పెద్దగా అవుతుంది, అది స్ప్రెడ్ అయిపోతుంది సార్. భార్య భర్తల మధ్య గొడవలకు కారణమైంది, అది కారణమవుతుంది. తర్వాత రిలేటివ్స్ కూడా మనం వీడియో చూపెట్టుకుంటాము, మనం ఆడ చూపెట్టుకుంటాము, మనకి అసలే చెప్పదు. ఒక కదా మనకు కన్ఫర్మ్ అయ్యి 5-6 నెలల అయిన తర్వాత కూడా అప్పుడు కదా మనం చెప్పుకోవడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు మా బ్రదర్ కూడా ఉన్నారు సార్. మా బ్రదర్కి 10 years అవుతుంది సార్ మ్యారేజ్ అయ్యి. సారీ, ఇంకా పిల్లలు కాలేదు సార్. ఉంటారు జనాలు అందరిక అన్నదమ్ములు ఇద్దరికి లేరు, ఇలా ఏదో తేడా ఉంటారు. మా అమ్మమ్మ అనే అన్నది, ఇప్పుడు మా అమ్మమ్మ అనే అన్నది, ఇంకా చెప్పలేదు ఈ విషయం, మనం చెప్పలేదు. ఒక 6 months తర్వాత వాళ్ళకి చెప్తాము, ఆలోచన అంతే. అదే కాకపోతే ఏంటంటే ఇక్కడ భర్త పనికిరాడనో భార్య పనికిరాదనో డాక్టర్లు చెప్తూ ఉంటారు. అలా పనికిరాడని మీరు అనుకోవద్దు. భర్తని భార్య, భార్యను భర్త హింసించుకోవద్దు. మీ ఇద్దరు గొడవలు ఆడుకుని విడాకులు తీసుకోవద్దు. మిమ్మల్ని పనికి రాకుండా చేస్తూనే ఏవో ఉంటాయి. ఆ కారణాలని ఆ డాక్టర్ గుర్తించకపోవచ్చు, కానీ గుర్తించే డాక్టర్ ఈ ప్రపంచంలో ఒకడున్నాడు. ఆయన పేరే డాక్టర్ వైఎస్ బాబు. భర్తని భార్యని ఇబ్బంది పెడుతున్నాయి కొన్ని ఉన్నాయి. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా కొన్ని క్రిములు హార్మోన్లు అనేవి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ శనిగాలని మనం తొలగించుకోవాలి. లేకపోతే భర్తనో భార్యనో ఇబ్బంది పెట్టి బిడ్డ రాకుండా చేస్తాయి, ఇద్దరిని నిందల పాలు చేస్తాయి. కాబట్టి మీరేం చేయాలి? భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకోవడం కాదు, ఇద్దరు నిందలు మోస్తున్నారు. భర్త లోపం అవ్వచ్చు, భార్య లోపం అవ్వచ్చు, ఇద్దరు కలిసికట్టుగా వచ్చి సహకరించుకుంటే
ఆ లోపాన్ని సరిచేసుకుంటే ఒక బిడ్డని పొందగలిగితే నింద నుంచి ఇద్దరు బయటపడతారు అని మనం చెప్తున్నాం. ఆయన అన్నది కూడా అదే. భార్యలో లోపం ఉందని డాక్టర్ అంటే అది చెప్పకూడదు, ఎవరికి, అమ్మకు కూడా చెప్పకూడదు. అదే పాయింట్ పట్టుకుని ఇక ఆ భార్యని హింస పెడతారు. కోడల్ని హింస పెట్టవచ్చు, పెట్టచ్చు. ఎందుకు చెప్పాలి? అసలు ఉపయోగం లేదు. చాలామంది కూడా అన్నారు సార్, ఎవరినైనా పెంచుకోండి అని చాలామంది అన్నారు. దత్తతకి వెళ్ళిపోండి అంటారు. అంటే ఎందుకు తమ్ముడికి లేడు, అన్నయ్యకి లేడు, అవుతారు ఇద్దరికి ఎందుకు లేరు. గారు ఆ, మాకు అవుతారు, ఇయ్యాల కాకుండా ఇంకా రేపటికన్నా అవుతారు. అవును, 100% నేను గ్యారెంటీ ఉంది. చెప్పింది కూడా అదే. మీకు చాలా చోట్ల నేను వీడియోల్లో చెప్తుంది అదే ధైర్యం. మీరు పుట్టారంటే మీకు పిల్లలు పుట్టి తీరాలి. మీకు పిల్లలు పుట్టే యోగ్యత లేదు, టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ మీ ఒంట్లో ఉన్నాయి అని అంటే దేవుడు మిమ్మల్నే పుట్టించేవాడు కాదు. టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ మీ ఒంట్లో ఉన్నా కూడా మీకు పిల్లలు పుట్టి తీరుతారు, ఎందుకంటే మీరు పుట్టారు కాబట్టి. మిగతావన్నీ రిపేర్ చేసుకోవచ్చు. సరైన వైద్యుడు కావాలి, ఆయన దగ్గర ఉంటే ఈజీగా రిపేర్ చేస్తాడు. లేదంటే పావలా దానికి 25 లక్షలు చేస్తారు. మెకానిక్ని బట్టే ఉంటుంది ఇక్కడ. ఆడు మంచివాడై నీకు తెలిసినోడైతే చిన్న నట్టుని ఇట్టేటట్టు అడ్జస్ట్ చేసి పర్లేదులే తీసుకెళ్ళిపో, 100 రూపాయలు 200 పని 1000 రూపాయలు తీసుకుని పంపించేస్తాడు. అదే ఇంకొకడైతే అది పోయింది ఇది పోయింది, ఆ పార్ట్ మార్చాలి ఈ పార్ట్ మార్చాలి, అమెరికా నుంచి రావాలి ఆఫ్రికా నుంచి రావాలి అంటార్కిటికా నుంచి పార్ట్ రావాలని చెప్పి నీ దగ్గర వసూలు చేస్తూనే ఉంటారు. అది అందుకనే మీరు తెలుసుకోవాల్సింది అంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ని దొరకాలి మీకు. అలాంటి ఫ్యామిలీ డాక్టర్ దొరకాలంటే దేవుడు దయ ఉండాలి. లేకపోతే టోకెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు నెలకు 30,000 3 లక్షలు పట్టుకురామంటారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ దొరికేంది కాబట్టే మీరు దొరికినా కూడా గుర్తించారు, వీడియో చూసి నమ్మారు. సార్ నమ్మి మళ్ళీ అక్కడి నుంచి ఏ ఊరు అన్నారు మీది? కామారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. అక్కడి నుంచి వచ్చారు. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని వచ్చారు. ఇవాళ నిజంగానే 9 నెలలు ఓర్పు పట్టారు. చక్కగా మన మందులు చెప్పినట్టల్లా చేసుకున్నారు. ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ పోయాను. ఏ మెట్టు దగ్గర నీ బిడ్డ వస్తే ఆ మెట్టు దగ్గర సంకనేసుకురమ్మన్నాను. 9వ మెట్టు దగ్గర సంకనేసుకున్నాడు. ఇప్పుడు వచ్చిన 9వ మెట్టు దగ్గర కూర్చుని అన్నాడు బిడ్డ. అక్కడి వరకు ఓపిక వెళ్ళాలి. ఫస్ట్ మెట్టు దగ్గరే దిగిపోతారు కొంతమంది, 2వ మెట్టు 3వ మెట్టు దిగిపోతే ఫలితం లేదు. ఆ మెట్టు వరకు వెళ్తేనే మీకు బిడ్డ దక్కిద్ది. ఆ ఓర్పు అనేది మీకు ఉండాలి, ఆ పట్టుదల అనేది మీకు ఉండాలి. దేవుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు. ఒక లోకరక్షకుడు లాంటి బిడ్డని ఇచ్చే ముందు కొన్ని పరీక్షలు పెట్టే నీ చేతిలో పెడతాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. నెగ్గకుండా భయపడి పారిపోతే దెయ్యాలు పాలైపోతాం. ఆ దెయ్యాలు మనల్ని పీక్కు తింటాయి. దేవుణ్ణి మనం ప్రార్థించి గట్టిగా నమ్మి ముందుకెళ్తే ఒక లోకరక్షకులు లాంటి బిడ్డని మీరు కంటే మాతృదేవతలు పితృదేవతలు అవుతారు, మీరే దేవుళ్ళు అయిపోతారు అని చెప్పాను నేను. అదే ఆచరించారు, ఫలితం పొందారు. నిజం అయింది కదా. అప్పుడు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుందా, పనిచేయట్లేదు? పనిచేస్తుంది అనడానికి రుజువే ఇవిగో ఈ స్కానింగ్. మాకు ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ టైం మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది డాక్టర్ గారు, ఒక్కసారి ఇది నిజమా కాదా మాకు కన్ఫామ్ చేయండి అని మన టెలికాలర్స్కి పెట్టారు. మేము వెంటనే యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే కుదరదమ్మా, బ్లడ్ టెస్ట్ కూడా పాజిటివ్ రావాలి, ఇదిగో ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి మీకు తెలిసిన డాక్టర్ దగ్గర, తెలిసిన ల్యాబ్ దగ్గర అన్నాము. 29వ రోజు చేపిస్తే కొద్దిగా తక్కువ ఉందని అన్నారు. మళ్ళీ మేడం ఏం చేసింది అంటే 8వ రోజు రండి అని అన్నది. మళ్ళీ 8వ రోజు నిన్న పోయాము. నిన్న పోతే 100% అయింది సార్. 3,911 వచ్చింది. 5 దాటాలన్నాం. ఫస్ట్లో 390 వచ్చింది. మళ్ళీ 1 వీక్ దాటితే 3,911 వచ్చింది, పెరిగింది. తర్వాత ఇక స్కానింగ్ అంటే గర్భిణీ కన్ఫామ్ అయింది. కానీ వచ్చిన గర్భిణీ ట్యూబుల్లో వచ్చిందా, గర్భసంచిలో వచ్చిందా తెలియాలి కదా. దాని గురించే స్కానింగ్ కూడా అక్కడ దగ్గరలో ఉన్న మీ స్కానింగ్ సెంటర్కి, మీకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీయించుకోండి అమ్మా అని చెప్పి మనం టెలికాలర్స్ ద్వారా ప్రిస్క్రిప్షన్ పెట్టాము. అక్కడే దగ్గరలో స్కానింగ్ తీయించారు. తీస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్, అది కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు. చూసారా, మెడిసిన్ కూడా రాస్తే తీసుకోమని చెప్పాము. అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు డాక్టర్. అయితే మేమేమన్నామంటే మెడిసిన్ రాస్తే సార్ ఇక్కడ కాదు, మేము విజయవాడలోనే తీసుకుంటాము, విజయవాడలోనే తీసుకొని డెలివరీ మాత్రం ఇక్కడనే చేసుకుంటామంటే సరే అట్లయితే ఎట్లయినా ఓకే అన్నారు సార్. మనం ఎందుకు అక్కడ చూపించుకుంటామంటే గర్భిణీ స్త్రీ ఇంత దూరం రావాలంటే ఇబ్బంది కాబట్టి ఆవిడకి ఏం స్కానింగ్ కావాలి, ఏం బ్లడ్ టెస్ట్ కావాలి అనేది చెప్తాం. లేకపోతే చాలామంది డాక్టర్లు స్కానింగ్ తీయకోకుండా 3 నెలల తర్వాత తీద్దామని ఈ లోపల సోది టెస్టులు అన్నీ చేసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా కూర్చుంటే అది ఒకవేళ ట్యూబుల్లో వస్తే ట్యూబ్ బద్దలైపోద్ది, చివరికి ట్యూబ్ కోసి డస్ట్బిన్లో పారేస్తారు. అలా కాదు, ముందే చూసుకోవాలి. గోటితో ఉన్నదాన్ని గొడ్డల వరకు పోనిచ్చే పరిస్థితి రానివ్వకూడదు. అందుకే మేము అవన్నీ రాస్తాం. చేసిన తర్వాత
ఆ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అనుకుంటే అది నిలుపుకోవడం కూడా మన పనే. ఏ క్రిములైతే ఎన్నాళ్ళు రాకుండా అడ్డం పడినాయో అదే క్రిముల నుంచి హార్మోన్ల నుంచి బిడ్డని కాపాడుకోవాలి. లేదా బిడ్డ వదిలేస్తుంది, లేదా క్రిములు వచ్చి బిడ్డని డ్యామేజ్ చేసి అవకరాలు కలిగిస్తాయి. అందుకని ఆ క్రిముల పద్మవ్యూహం గురించి టెస్ట్ చేసిన డాక్టర్ ఈ ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయనే డాక్టర్ వైఎస్ బాబు. కాబట్టి మన దగ్గరికి రావాలి, ఆ బిడ్డను నిలుపుకోవాలి అని చెప్పాం మనం. 5 నెలల వరకు మన దగ్గరికి రావాలి. ఎందుకని? ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్ అయ్యేది 80% ప్రెగ్నెన్సీలు పోతాయి ఫస్ట్ 3 నెలల్లో. 4వ నెల 5వ నెలలో అవకరాలు వచ్చైనా దెబ్బ కొట్టేస్తాయి. అందుకనే ఫస్ట్ 5 నెలలు మా దగ్గరికి రావాలి అని చెప్పాం. భార్య రారక్కర్లేదు, భార్యకి కావాల్సిన స్కానింగ్లు బ్లడ్ టెస్టులు మేము చెప్తాం, అవి అక్కడే చేయించండి మీ ఊరిలో, ఆ రిపోర్ట్లు పట్టుకుని భర్త రండి అని చెప్పాము. అలాగే భర్త వచ్చారు, ఆయనకి కావాల్సిన రిపోర్ట్లన్నీ చూసి ఆ మందులన్నీ రాసి మేము పంపిస్తాం. అవి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి చూపించుకుని వాడుకుంటూ ఉండాలి. ఆ మెడిసిన్ ఇంజక్షన్లు మేము చెప్పినట్టు చేయించుకోవాలి, ట్యాబ్లెట్లు మేము చెప్పినట్టు వాడాలి. అలాగా ఒక ఫ్యామిలీ డాక్టర్ పర్యవేక్షణలో మా మందులు వాడుకోమని చెప్తున్నాం. 5 నెలలు 5 నెలలు అయ్యాక ఆ డాక్టర్ గారి మందులే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అయిపోవచ్చు, మన దగ్గరికి రావక్కర్లేదు. డెలివరీ అయ్యాక మాత్రం ఒక్కసారి నవ్వుతూ భర్త భార్య నవ్వుతూ బిడ్డని సంకనేసుకుని ఒక ఫోటో పంపిస్తే అదే మాకు మీరు ఇచ్చే గిఫ్ట్ అని చెప్తున్నాం. ఇక్కడ వరకు నీ బిడ్డ పుట్టే వరకు మనం వసూలు చేసే ఫీజు 500 రూపాయలు మాత్రమే. అది ఒక్కసారి. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మళ్ళీ ఆన్లైన్ ఫీజులు లేవు. నువ్వు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఫీజులు కట్టించేది లేదు. 10 రోజులకి 15 రోజులకి నెల రోజులకి స్టాంపులు లేవు. అది ఇక్కడ ఉన్న సిస్టమ్. మరి ఈ హాస్పిటల్ మిగతా హాస్పిటల్ లాగా అనిపించదు. కాబట్టి మీకు ఈ డాక్టరు మిగతా డాక్టర్ లాగా కనిపించాడు. అది ఒకటే తేడా, అర్థమైందా? కానీ మీరు గుర్తించాలి, దేవుడు మీకు చూపిస్తే తప్ప నేను నీకు కనిపించను. దేవుడు నిన్ను దగ్గరుండి పిచ్చుకొక్కి దారం కట్టి లాక్కొస్తే తప్ప నువ్వు నా దగ్గరికి వచ్చి కూర్చుని నిలబడలేవు. ఈలోపే చాలా దెయ్యాలు వచ్చేస్తాయి. సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అంత దూరం ఎందుకని చెప్పి నిన్ను ఆపేస్తారు. కానీ ఇక్కడ వరకు రావాలంటే నీకు దేవుడు దయ ఉండాలి. అందుకే నేను అంటున్నాను, దేవుణ్ణి గట్టిగా నమ్మండి, లేకపోతే నా దగ్గర నిలబడలేరు. 9 నెలలు నువ్వు నిలబడేవాడి కాదు, మధ్యలో జారిపోయాడు. దెయ్యం వచ్చి ఎన్నోసార్లు లాక్కుపోవడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడికి వచ్చాక కూడా, పొద్దున వచ్చాక కూడా, మధ్యాహ్నం నేను కనపడే వరకు కూడా దెయ్యం వస్తూనే ఉంటుంది, లాక్కుపోవడానికి ట్రై చేస్తుంది. ఇంత దూరం వచ్చావు, ఏడు డాక్టర్ ఎక్కడున్నాడు? కనపట్టలేదు, 10 వెళ్ళిపోదు. ఇదేంటి హాస్పిటల్ లాగా లేదు, ఆపరేషన్ థియేటర్ ఏది, ఏదో సినిమా థియేటర్లో కూర్చోబెట్టారు, 10 వెళ్ళిపోదు. ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది దెయ్యం. కాబట్టి నిలబడగలగాలి. నిలబడాలంటే దేవుడు దయ ఉండాలి. అలా కాబట్టి మీరు సాధించారు. సాధించడమే కాకుండా ముందుకొచ్చి చక్కగా మీలో ధైర్యం కలగడానికి వీడియో కూడా ఇచ్చారు. భాస్కర్ గారు, సరిత గారు, మీరు తెలంగాణ నుంచి, ఎవరన్నారు? కామారెడ్డి డిస్టిక్. వయసు 35 సంవత్సరాలు అయినా కూడా ప్రెగ్నెన్సీ పొందారు. న్యాచురల్గా అండాలు లేవన్నా కూడా పొందారు ప్రెగ్నెన్సీ సొంత అండాలతో. అర్థమైందా? ఐయువైలు చేసినా రాని ప్రెగ్నెన్సీ ఇవాళ న్యాచురల్గా వచ్చింది. అది ఫెయిల్ అయినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్గా వచ్చింది. కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు. మరి గట్టిగా భాస్కర్ గారికి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. ఆయన్ని దేవుడు ఈ రోజు ఆయన హర్షించాడు. ఆయన్ని మనం ఇష్టపడితే, ఆయన వీడియో కనపడినప్పుడల్లా కూడా మీరు యూట్యూబ్లో ఒక లైక్ బటన్ నొక్కాలి. నొక్కితే ఏమైంది? దేవుడు నమ్మిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయన ఇష్టపడితే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. లైక్ చేయడం వల్ల ఆయనకు రూపాయి రాదు, నాకు రాదు, రూపాయి రాదు. కానీ నీ లైక్ అనేది దేవుడికి అర్థమైద్ది. దేవుడు నువ్వు ఇష్టపడుతున్నావు అనే విషయం అర్థమైద్ది. దెయ్యానికి దూరం అయ్యావనే విషయం అర్థమైద్ది ఆయనకి. ఆయన సైన్యంలో నిన్ను చేర్చుకోవచ్చు, ఆయన అనుగ్రహం నీకు రావచ్చు. అందుకు నేను చెప్తున్నా. కాబట్టి పనులు చేయండి. భాస్కర్ గారు అభినందనలు అండి మీకు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్.